మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇవాళ మా మేనత్ వచ్చింది పేపర్లో. మేనత్ అంటే వాళ్ళు అనుకుంటున్నా పాడై మా కేటీఆర్ లేడు, కేటీఆర్కి అక్కివాలి చెల్లి వచ్చింది పేపర్లో. ఇక ఇవాళ కేటీఆర్ని హరీష్ రావుని గాడిదలతోటి పోల్చిందిలా. అడ్డగాడిదలు అంట పాడైపోను. నేనన్న ముచ్చట్లు కాదు, ఆవన్న ముచ్చట నేనైతే ఊకుంటారు. ఇప్పుడు ఒక సామెత చెప్తారు ఊర్లలో, మామ మెచ్చిన కోడలు మందితోటి మాట్లాడినా ఏ బాధ లేదంట. మామనే కనుక మెచ్చలేదు అనుకో, కొడుకుతోటి మాట్లాడినా కానీ వెళ్ళి పెడతాడు. గట్టి ఉంది ఇలా ముచ్చట. ఇప్పుడు ఏం అంటుంది కాబట్టిగా నడిచిపోయింది. గిదే ముచ్చట. ఇంకోలని అంటే ఈ టైం కల్లా ఓ నా సామి రంగ ఎత్తేసుకోపోదురు బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అంతా కలిసి. గాడిదలు అడ్డగాడిదలు అని చెప్తుంది ఇవాళ. హరీష్ రావుని అయితేంది, కేటీఆర్ని అయితేంది. ఇక హరీష్ రావుని అయితే ఎంటికతో సమానం అంటుంది. ఎంటికతో సమానం కూడా అంటలేదు. పడేది నా ఎంటికే గొప్ప హరీష్ రావు కానీ అని మాట్లాడుతుంది. తిన్నకాడి చాలా అయ్యా మళ్ళీ ఎక్కడికి వచ్చినామని అంటుంది. ఆ 1400 కోట్ల రూపాయలు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినవి కాదా మరి కొడుక? 1400 కోట్ల రూపాయలు అంటుల్లా. 1400 కోట్ల రూపాయలు ఎడవునాయి అంటే వీళ్ళ పార్టీకి అంట, ఆ బీఆర్ఎస్ పార్టీకి చందాలు ఇచ్చినాయంట. ఆ 1400 కోట్ల రూపాయలు ఆంధ్రలో ఇచ్చిన పైసలు కావయ్యి. ఆ పైసలంతా పంచేసేయి ఎక్కడక్కడ అమరవీరుల కుటుంబాలకు పంచేసేయి. తెలంగాణ చాలా ఇబ్బందులు ఉన్నది, ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ పంచేసేయి అని చెప్తుంది. ఏం చెప్పినా మా అక్క నీ కడుపు చల్లగా ఉండగానే అక్క నువ్వు భలే ఏక నెంబర్ చెప్తావు అంటే ఇన్నొద్దులు చెప్పలేదు. వాస్తవానికి కూడా చెప్పాలంటే ఇన్నొద్దులు కిసోడు ముచ్చట చెప్పలేదు. ఈ మధ్యలో ఎప్పుడైతే బీఆర్ఎస్ని విడిచిపెట్టి బయటకు వచ్చిందో ఇక అప్పటి నుంచి వాళ్ళెంబడి పాడే పనులు లంకిందని నెడదలిగింది. ఇచ్చిపెట్టే కాలం లేనే లేదు. ఏమంటది? ఆ 1400 కోట్ల ఆంధ్రోళ్ళు ఇచ్చి ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినవి కాదా, బీఆర్ఎస్ ఖాతాలోకి క్విట్ ప్రోక్రో ద్వారా వచ్చిన అవినీతి సొమ్ము అది. దాన్ని అమరవీరులకు పంచండి. కాళేశ్వరం అవినీతిలో అనకుండా హరీష్ రావే ఇంకా ముందు పెడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద అనకుండా హరీష్ రావే ఇంకా ఆయననే ముందర పెడుతుంది. సిగ్గుందా మీకు అని చెప్పకనే డైరెక్ట్గా చెప్పినట్టు లెక్క. ఓపెన్గా చెప్పింది కదా, అనకుండా ఆయనే అని. ఆ పార్టీ జన్మలో మళ్ళీ అధికారంలోకి రాదు అని పాడైపోను. జాతకాలు చూస్తున్నట్టుంది, పాడైపోను. జాతకాలు చెప్తున్నట్టే ఉంది. చెప్తుంటారు కదా, శని పోయినా అది అయ్యగారు నాకు ఆయన చేయి చూసి నీ శని పాడైపోయి ఇప్పుడు అంతా పోయేటట్లేదు అన్నారు. గట్టినే చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ జన్మలో కూడా అధికారంలోకి రాదంటుల్లా. అడవిల్ల సాపన పాడైపోను ఇకపోతే అది అడవిల్ల సాపన అల్లబోంగా అడవిల్ల తెలంగాణ తల్లి ఒకప్పుడు ఈమె. ఈ తెలంగాణకు బతుకమ్మ లెక్క పూజించిరు. గసుంటా ఈమె శాపనం పెట్టినాక ఏమంటారు కదా, అయ్యాత పెడితే బైర బత్తాది అన్నట్టు ఇక ఈ మాత పెట్టినాక మళ్ళీ బత్తాది. ఇక పార్టీ పాడైపోను. ఇంకా ఆ పార్టీ జన్మలో అధికారంలోకి రాదు. పెద్ద మనిషికి అంటించిన అవినీతి మరక సరిపోతలేదా? పెద్ద మనిషికి అవినీతి మరక అంటించిరట. మరి పెద్ద మనిషికి అవినీతి మరక అంటిస్తే మరి అవపడకుండా వస్తారు. ఇడంగా చూసుకుంటుంటే వరి పాడైపోయి గింత పెద్ద అవినీతి మరక అంటించిన ఎవరా నాకని ఇక కూడా సొయ్యి లేకుండా వస్తున్నా పెద్ద మనిషికి. అంటే ఈమె చెప్పిన దాకా కూడా తెలుసుకోలేకపోతున్నట్టు. ఇప్పుడు అవినీతి అంటే పెద్ద మనిషి మంచోడు అన్నట్టు ఈమె లెక్కల. ఏమైనా కేటీఆర్ హరీష్ రావే లంగ దొంగ బయటవాయిగాళ్ళు దున్నపోతులు, మా అయ్య మాత్రం సుధపూస పత్తిత్తు అని చెప్పగానే చెప్పింది. పెద్ద మనిషికి అంటించిన అవినీతి సరిపోదు అంటే మీ అయ్య ఎలాంటి అవినీతి చేయకుండా వస్తున్నా అమ్మ? మరి ఈ అన్ని పనులు మీ అయ్యకు తెలవకుండా చేయొచ్చునా? చేస్తే గిట్లా మరి మీ అయ్యకు తెలవకుండా చేస్తే ఏమన్నా సాక్ష్యం ఉందని బయట పెట్టే ఉపాయం చేయరాదు. ఇక నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతులైనా అక్రమాలైనా ఆయమన్న పరైనా ఏదైనా కానీ నీకు తెలిసినంత మంచిగా సిఐడి సిబిఐ పోలీసు వాళ్ళకు ఎవరికి కూడా తెలియకుండా పాడైపోను. ఎవరికి కూడా తెలియదు. నీకు తెలిసినంత మంచి అయినా చెడైనా ఏదైనా కానీ నీకు తెలిసినంత ఎవరికి తెలియదు. ఇప్పుడు నువ్వు ఏది చెప్తే గదే లెక్క. ఇంకా ఆ పెద్ద మనిషికి అందించిన అవినీతి మరక సరిపోతలేదా, బతికుండగా బీఆర్ఎస్లో చేరను అని పాడైపోను. మళ్ళీ చేరమంటుండే ఏం పాడుగాను. వాళ్ళది బీఆర్ఎస్ఏనా టీఆర్ఎస్ఏనా? బతికుండగానంటే బీఆర్ఎస్ పార్టీలో చేరదంట. అవసరమైతే కాంగ్రెస్ కైనా పోతున్నచ్చు, బీజేపీ కైనా పోతున్నచ్చు, లేకపోతే ఈమె పెట్టుకున్న పార్టీ అని ఉంటున్నచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం పొరపాటున కూడా చేరను. నా నెత్తిల బతుకమ్మని తీసి పక్కకు పెడితే బీర్ గిలాసాలు పెడితే ఏ ఒక్కడన్నా అడ్డొచ్చిన అర్రా, నాకు ఏ ఒక్కడన్నా నన్ను వెనక తీసుకొచ్చిన అర్రా అని చెప్పకనే చెప్తుంది ముచ్చట. నా ఇజ్జత్ అంతా తీస్తే పాడైపోను. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది కలిసి నా ఇజ్జత్ తీస్తే ఏ ఒక్క బీఆర్ఎస్ లీడర్ అయినా కూడా కనీసం నన్ను వెనకేసుకు రాలేదు. నేను 20 సంవత్సరాల నుంచి ఉద్యమకారురాలని అయ్యమ్మడి ఏడికంటే ఆడికి తిరిగినా. అయ్యకు ఇప్పుడు కేటీఆర్ పెద్ద కొడుకు అయితే నేను చిన్న కొడుకు లేక తిరిగినా.
నా ఇజ్జత్ మొత్తం తీస్తే ఒక్కనాడు కూడా నా గురించి మాట్లాడరు అయితే మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీలో చేరుతానంటుంది. అంటే వాళ్ళని మరి బీఆర్ఎస్ పార్టీలో చేరమని వస్తారు అయ్యమని ఏమో అంటే అన్నదేమో పాడైపోను. రాజకీయ నాయకులకు అయ్యాన్ని ఏముండే కదా, బతుకుండగా బీఆర్ఎస్లో చేరను. నాపై ఎన్నికల కమిషన్కు 1000 ఫిర్యాదులు చేశారు. కేటీఆర్ హరీష్ రావులను ఉద్దేశించి కవిత ఘాటు వాక్యాలు. కొత్తగూడెంలో సింగరేణి PVK5 ఎంగ్లాండ్ వద్ద బాయిబాట వచ్చిందట. బాయిబాట ఇక అంతా పల్లె బాట అని పట్నం బాట అని ఆ బాట ఈ బాట అంటే ఈమె బాయిబాట వచ్చింది. మరి బావిలో పోయి తిరుగుతున్నాడు పాడైపోను కూలర్ల కాడికి పోయి అక్క నేను ఇది అక్క నేను అదని చెప్పింది. కానీ ఇప్పుడు 1400 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో అన్నీ మీ అంటే మీది కాదేమో పాడైపోను. ఒకప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ నీది టీఆర్ఎస్. ఈ మూడు అంతా ఒకటే ఉన్నట్టు చూడబోతే కానీ ఇప్పుడు గిన్ని కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర ఉన్నాయంట. మరి ఈ పైల నిజంగా కూడా మా కవితక్క చెప్పినట్టు అమరవీరుల కుటుంబాలకు ఇస్తే ఏమా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే అమరవీరుల ముఖం చూసే వచ్చింది. ఈ తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటారు. అమరవీరులు చాలా మంది చచ్చిపోతున్నారు. ఇక ఇంతకంటే ఎక్కువ జనాలు చచ్చిపోయినాయంటే మాకు రేపన్నాడు పుట్టగదు కూడా ఉండదు కాంగ్రెస్ పార్టీకి అనుకొని సోనియా గాంధీ లేకపోతే అన్ని పార్టీలు ఆయన సపోర్ట్ చేసేది దాంట్లో ఎక్కువ తక్కువ కాదు. కాకపోతే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి సోనియా గాంధీ ఇచ్చిందని మీ అయ్యనే చెప్పింది. కానీ ఆయన అమరవీరుల ముఖం చూసి తెలంగాణ వచ్చింది. మరి నిజంగానే కవితక్క చెప్పినట్టు అమరవీరుల కుటుంబానికి ఇచ్చే ఉపాయం చేయరాదు ఏమా అమ్మో గట్ట ఇస్తే పాడే వాళ్ళు బాగుపడరు అమరవీరులు. కనీసం ఏమన్నా టికెట్ ఇచ్చారా గెలిపించినాడు మీ అయ్యా. అమరవీరుల కుటుంబాలకు ఏమన్నా గెలిచే టికెట్ ఇచ్చో లేకపోతే నామినేటెడ్ పోస్టులో ఇచ్చో ఒక ఆయమన్న పొజిషన్లో కూర్చోబెట్టినాడు. గట్టెట కూర్చోబెడతాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే మీ అన్న అనలే ఆయన ఓలా ఉండేగా ఆయన పేరేం పేరు ఉండే ఆయన అక్కడిక్కడ ఆలోచించి శ్రీకాంతచారు భూకాంతచారు ఉండేగా అని అన్నాడు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుంటే శ్రీకాంతచారికి ఇచ్చిన విలువ మీ అన్న గట్ల. ఇంకా ఎక్కడ ముచ్చట బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న 1400 కోట్ల కిట్ ప్రోగ్రో ద్వారా వచ్చినవి కావా, అవి ఆంధ్ర కాంట్రాక్టులు ఇచ్చినవి కాదా అని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ గారు నిలదీశారు. పార్టీ ఖాతాలో ఉన్న అవినీతి సొమ్మును అమరవీరుల కుటుంబాలకు కోడి చొప్పున పంచాలని ఆమె డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు బీఆర్ఎస్ అన్యాయం చేస్తే తాము వారి కోసం పోరాడుతున్నామని అమ్మర కొడుక ఉద్యమకారుల కంటే బీఆర్ఎస్ పార్టీ ఏది అన్యాయం చేసిన అది అందరికీ ఎక్కి కానీ వాళ్ళ కోసం ఇవ్వ కొట్లాడుతున్నాడు. ఇంకా కొత్తగా లేదు ముచ్చట. నిజంగా ఏది చెప్పినా కానీ చంద్రశేఖరరావు రక్తంలో ఉన్నాడు పాడైపోను. ఎవరు ముచ్చట చెప్తే మాత్రం ఏక నెంబర్ జనాలు ఎమ్మడి ఆలోచించాలి. కేసీఆర్ ఏమో వాళ్ళ కోసం పోరాడలేదు ఈమె పోరాడుతుంది అని అనుకోవాలని. అదే ఆ పార్టీకి సమస్యగా మారిందని ఆమె వ్యాఖ్యానించారు. కాళేశ్వరం అవినీతిలో అనకొండ అయిన హరీష్ రావునే బీఆర్ఎస్ ఇంకా ముందు పెడుతుంది, అయినా కూడా సిగ్గులేదు బీఆర్ఎస్ పార్టీకి అని చెప్తుంది. ఇక ఆ పార్టీ బాగుపడదని జన్మలో కూడా అధికారంలోకి రాదని దయ్యబట్టారు. తాను మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్తానంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళీ బీఆర్ఎస్లో చేరేదే లేదు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం కొత్తగూడెంలో ఆమె చెప్తుందట ముచ్చట. అక్క నువ్వు బీఆర్ఎస్ కోకు నా టీఆర్ఎస్ కోకు అంటే నీ దగ్గర టీఆర్ఎస్ పార్టీ ఉంది. కానీ ఇప్పుడు అక్క బాధ ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడున్న బాధ, గతంలో చాలా బాధలు ఉన్నాయి ఆ బాధలు కూడా చెప్తూనే ఉన్నాయి అప్పుడు ఇప్పుడు. కానీ ఈమె పార్టీ పేరు టీఆర్ఎస్ రానియలే. ఓరు రాణిస్తలేరంటే మళ్ళీ అన్ననో బావనో అయ్యరో కాకపోతే వీళ్ళు ముందర ఉండరు ఓలన్న ఓలతో చెప్పించి అడంగిడంగా చిన్న కేసీపిస్తా ఉంటే ఆ పేరు ఆగుతూ ఉంది. నేను టీఆర్ఎస్ అని పేరు పెట్టుకుంటే మీరు టీఆర్ఎస్ పేరుని రానియకుండా చేస్తున్నారని కోపంతో ఏడుకొస్తే ఆడికమాట. నువ్వు ఏడుకొస్తే మాట్లాడను కానీ నువ్వు చెప్పేది అట్లా మాత్రం కవితక్క ఎంతో కొంత 100% చెప్పలేను కానీ కనీసం సగమైన నిజం ఉండదు. అలా సగం నిజం ఏంటంటే 1400 కోట్ల రూపాయలకి వెళ్ళి కనీసం అమరవీరుల కుటుంబానికి తల 1 కోటి రూపాయలు పంచని చెప్పినావు కదా. నిజంగా మునగారి మాట చెప్పినావు అక్క, నీకు దండం పెట్టాలి. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం అంటే అమరవీరులే. గాల పేరు మీద వచ్చిన తెలంగాణలో కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. అది పార్టీకి వచ్చిన పండే కదా. అవన్నీ ఆంధ్రలో ఏం నువ్వే అంటున్నావు. ఎందుకంటే ఆంధ్రలో పేరు కూడా చెప్తావు ఏనో నీకు బీవీలు వేసినారు. కానీ పలానా ఆయన ఇచ్చిన పలానా ఆయన చాలా పేరు కూడా చెప్పే రోజు వస్తే చెప్తూ నష్టం లేదు. కానీ మరి కేసీఆర్ గారు కవితక్క చెప్పినట్టుగా అమరవీరుల కుటుంబానికి ఇచ్చే ఉపాయం చేయరాదు. ఏమో నీ సొమ్ము పోతున్నా అది నీ ఇంటికెళ్ళి పోతుందా లేకపోతే నీ కష్టం ఏమైనా శవశం ఓడిచి ఆడేసినావా? అది పుణ్యానికి వచ్చే సొమ్మేనా? అమరవీరులు ఒక్కసారి ఆత్మ బలిదానం చేసుకుంటే మళ్ళీ జన్మలు ఉడుతున్నచ్చునా అయినా కూడా ప్రాణాలను లెక్క చేయకుండా ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వస్తే ఆ తెలంగాణ పేరు మీద ఆ ఆత్మ అమరవీరుల పేరు మీద 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెళ్తివి. ఇవాళ మీకు స్వయాన నీ రక్తం పంచుకొని పుట్టిన నీ బిడ్డే మనిషికి 1 కోటి రూపాయలు ఇచ్చే ఉపాయం చేయరా? అదేమా